మీ GIET ఇప్పుడు GGUగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, IPM, KPMG వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు, UPSC కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. ఐరోపా దేశాల్లో వేసవి ఎండలు మండిపోతున్నాయి. ఒక్కొక్క చోట అయితే టైర్లు ఇలా కరిగిపోతున్నాయి. రోడ్డు మీదే ఆమ్లెట్లు వేసేటువంటి పరిస్థితి. మనుషులు ఎవరు కూడా తట్టుకునే సిచ్యుయేషన్ లేదు. కొన్ని కంట్రీస్లో అయితే వేల మంది జనాలు కూడా చనిపోతున్నటువంటి సిచ్యుయేషన్. ఇంతకు ముందెన్నడూ కూడా ఇంతటి వేడిమిని అక్కడ చూడలేదని తెలుస్తోంది. ఒక్కసారి ఇంత వేడికి అసలు కారణం ఏంటి? ఇవన్నీ కూడా మనం ఇస్రో ఫార్మర్ సైంటిస్ట్ KVA చక్రవర్తి గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్కారం సార్, విన్నారు కదా, మొత్తం ఐరోపా అంతా మండిపోతుంది. అసలు దారుణమైనటువంటి సిచ్యుయేషను. ఎక్కడ బయటకు వచ్చే పరిస్థితి లేకుండా అసలు ఏది చూసినా ఇట్లా మెల్ట్ అయిపోతున్నాయి వేడికి. కేవలం 43 degrees వేడికే ఇంత ఘోరంగా ఉంటే మనం అంటే మనలాంటి ప్లేసెస్ మనం అలవాటు పడిపోయాం అనుకోండి, 43 అనేది అసలు మనకు పెద్ద మ్యాటర్ కాదు. బట్ అక్కడ చాలా ఎక్కువ అని చెప్తున్నారు. 34కే తట్టుకోలేనటువంటి సిచ్యుయేషన్ ఉంటుంది అక్కడ అని చెప్పేసి. సో ఎందుకు ఇంతకుముందు ఎప్పుడు లేనటువంటి సిచ్యుయేషన్, ఎప్పుడు లేనటువంటి ఇంత ఎండలు, ఉష్ణోగ్రత సడన్గా ఎందుకు పెరిగిపోయాయి? అసలు ఏంటి కారణాలు? అది ఏమన్నా తగ్గే అవకాశం ఉందా భవిష్యత్తులో, లేకపోతే ఇలాగే కంటిన్యూ అవుతుందా? గ్లోబలైజేషన్, గ్లోబల్ వార్మింగ్ ఇవన్నీ మనం జనరల్గా వింటున్న టర్మ్స్ అని అనుకున్నాం 5-6 ఏళ్ల క్రితం. అవును సార్. కానీ ఇవన్నీ ప్రూవ్ అవుతున్నాయి ఈ రోజు. మీరు చూసే ఉంటారు, మన ప్రభుత్వాలు కూడా గ్లోబల్ ట్రేడ్ చేస్తున్నాయి. అలాగే గ్లోబల్ వార్మింగ్ ఈ ఇష్యూకి వస్తే ఇవి ఎందుకు వస్తున్నాయి మీరు అన్నట్టు, ఎందుకు ఈ మరణాలు ఎంత సంభవిస్తున్నాయి ఏమంటే మీరు కొన్ని టెక్నికల్ రీజన్స్ ఉన్నాయి. పాత రీజన్స్ తీసుకుంటే పొల్యూషన్ ఆపేసుకోవాలి. మీరు అందరూ అనుకుంటారు అక్కడ ఏంటి, అక్కడ అంతా గ్రీనరీగా ఉంటుంది, మన సినిమా షూటింగ్ అన్ని జరుగుతాయి కదా, గ్రీనరీ ఉంటుంది, బాగా ఉంటుంది, చల్లగా ఉంటుంది అని వాళ్ళు ఏంటి వేడి తట్టుకోలేకపోతే చచ్చిపోతున్నారు ఏమిటి రా అని అనుకుంటారు. మనమే 45 డిగ్రీలు రావడం 46 కదా. అవును. సో కారణం ఏంటంటే ఒక 15 ఏళ్ల క్రితం ఒక ఒప్పందం, ఇంటర్నేషనల్ ఒప్పందం ప్రకారం పొల్యూషన్ తగ్గించాలి అని చెప్పి అక్కడ ఉన్న థర్మల్ ప్లాంట్స్ అన్నింటినీ కూడాను నాకు తెలిసి 5 ఏళ్ల క్రితమే 50% మూసేస్తారు. పొల్యూషన్ ఏ వస్తున్నాయో ఆ ఇండస్ట్రీస్ అన్ని మూసేస్తారు. సో పొల్యూషన్ బాగా తగ్గిపోవడం కూడా ఒక కారణం. వాళ్ళందరూ రష్యా నుంచి గ్యాస్ తెచ్చుకుంటున్నారు. మరి చలికాలంలో వాళ్ళకి ఇళ్లలో హీటర్లు ఉండాలి కనుక ఆ గ్యాస్ పడుతున్నారు అన్ని మీకు తెలిసిన విషయం. ఒకటి. రెండోది, టెంపరేచర్స్ ఎవరైతే భూమధ్య రేఖకి దగ్గరగా ఉంటారో అక్కడ కొద్దిగా కాస్మిక్ రేస్ తోటి వచ్చి టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది. ఆ టెంపరేచర్ స్కిన్ కి మంచిది కాదు, క్యాన్సర్లు వస్తాయి. మూడోది, అందరూ మాట మీకు తెలుసు, అంటార్క్టికా ఆర్టిక్ సముద్రం కరిగిపోతుంది. ఇవన్నీ కూడా రీజన్స్ ప్లే చేస్తున్నాయి. వీళ్ళు ఈ రోజు మరణాలు ఇన్ని రావడానికి కారణం ఇంకొక టెక్నికల్ అనాలోచిత గవర్నమెంట్. అక్కడ ఏ ఇళ్లలో కూడా వాళ్ళకి ఫ్యానులు లేవు, ఏసీలు లేవు. యూరోప్ లో కొన్ని కంట్రీల్లో ఫ్యానులు లేవు. ఎప్పుడు చల్లగానే ఉంటుందని ఒక మంచి అవకాశం ఇండియాకి. బజాజ్ వాళ్ళు, ఉషా వాళ్ళు, ఇంకా ఇతర ఫ్యాన్ కంపెనీల వాళ్ళు బ్రహ్మాండంగా అమ్ముకోవచ్చు. అయినో హండ్రెడ్స్ ఆఫ్ హౌసెస్ లో ఫ్యాన్లు లేవు, కనీసం వేసుకుని వేడిని పక్కకు తరలిద్దామంటే. కూలర్ల మాట దేవుడు అడగండి. ఓకే, ఇప్పుడు అంటార్క్టికా ఇప్పుడు పొల్యూషన్ గురించి చెప్పుకుంటే మనకి చూస్తున్నాం సార్, యూఎస్ లో కూడా కూలర్స్, ఏసీలు కొనుక్కొని తీసుకుపోతా ఉన్నారు ప్రజలు అక్కడ. ఇప్పుడిప్పుడే కదా చైనా వాళ్ళ చిన్న చిన్న హ్యాండ్ ఫోన్స్ వచ్చాయి. ఒకటి. రెండోది, గవర్నమెంట్ ఫైర్ ఇంజిన్ చేత వాటర్ ని ఆకాశంలోకి ఎగిరించి ఆ వాటర్ జల్లు పడేలా చేస్తున్నారు. అందరూ వచ్చి తీసుకుంటున్నారు వేడి తట్టుకోలేక. ఇవన్నీ జరుగుతుంది. పోతే ఇప్పుడు చూడండి, మీరు అన్నట్టు పొల్యూషన్ వద్దనుకుంటారు, మానవాళికి మంచిది కదా, మనం కూడా ఇక్కడ పొల్యూషన్ కంట్రోల్ చేయాలనుకుంటుంది. కానీ ఒక మంచి ఎఫెక్ట్ కూడా ఉంది దాంట్లో. ఏంటంటే పొల్యూషన్ అనేది ఒక లెవెల్ ఆఫ్ హైట్ లోకి వెళ్ళిన తర్వాత ఏరోసోలస్ అని కొన్ని ఏరియాలు ఏర్పడతాయి. అక్కడ ఏమవుతుందంటే సూర్యుడి నుంచి వచ్చే కొన్ని యూవీ రేస్ కానీ సూర్యరశ్మి కానీ కొన్ని డిఫ్లెక్ట్ అయ్యి మళ్ళీ ఆకాశంలోకి వెళ్ళిపోతాయి పొల్యూషన్. అందుకే మనం ఇస్రో వాళ్ళు మేము కొన్ని శాటిలైట్లు, బెలూన్ ఎక్స్పెరిమెంట్లు VSSC ట్రివాండ్రం వాళ్ళు చేస్తున్నారు. పంపించి ఎప్పటికప్పుడు ఎయిర్ పొల్యూషన్ లిడార్ అంటారు, లేజర్ ఇండ్యూస్డ్, దాంతో ఎంత పొల్యూషన్ ఉందో కనుక్కొని డౌట్ డేటా ఇస్తూ ఉంటాం. మేము ఏ ఏరియాలో ఎక్కడుంది పొల్యూషన్, ఎక్కడ తక్కువ ఉంది అని. ఇవన్నీ కూడా గ్లోబల్ వార్మింగ్ కి కొంచెం అవ్వకుండా ఉండడానికి హెల్ప్ చేస్తాయి. ఒకటి. రెండోది, పెసిఫిక్ మహాసముద్రంలో
బాగా అక్కడ నుంచి విండ్స్, సముద్రపు గాలులు కంట్రీ వైపు వెళ్తాయి అటుపక్క. అవి ఏమైంది, ఆ హీట్ అక్కడే మీకు వేడెక్కిపోతుంది గాలి, ఆ హీట్ వేవ్ కూడా అటుపక్క వెళ్ళిపోతుంది. సో టెంపరేచర్ రైజ్ అవుతుంది. మూడోది, అంటార్టికాలో మీరు అందరూ చదివా ఉంటారు, ఆర్టిక్ సముద్రంలో ఐస్ కరిగిపోతుంది. కానీ అక్కడ ఒక టెక్నికల్ రీజన్ ఉంది. ఐస్ కరిగిపోతున్నప్పుడు ఐస్ కరగకుండా ఉంటే, మామూలుగా టెంపరేచర్ పెరిగి ఐస్ తగ్గి ఐస్ కరగకుండా ఉంటే 30 డిగ్రీలు 20 డిగ్రీలు 18 డిగ్రీలు ఉంటే ఆ వేడి దాని మీద పడి ఐస్ మీద ఉండే చలిగాలు వీస్తాయి. ఇప్పుడు సమ్మర్లో వచ్చే ఈ వేడి గాలికి అది కంట్రోల్ అయ్యి నార్మల్ టెంపరేచర్ ఉండేది ఒకప్పుడు, ఒక 10 ఏళ్లకి. ఓకే. ఈ గత 5 ఏళ్లుగా ఆ 0.25 కాస్త 0.5 1 డిగ్రీ అలా అలా పెరిగిపోయింది, 40 డిగ్రీలకు వచ్చి. మరి గవర్నమెంట్ ఇప్పుడు ఏం చేయాలి? అదే సార్, వాళ్ళు ఏం చేశారంటే మన వాళ్ళకి ఇండియాలోనే ఆఫ్రికాలోకి, రెండోది ఇంకొక రీజన్ కూడా ఉందండి, ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి మీకు ఒక కొన్ని గాలులు వస్తాయన్నమాట. ఆ గాలులు వచ్చి ఐస్ కరిగిపోతుంది. కొన్ని గాలులు ఇటుపక్కకు వస్తుంది. సముద్రము ఉన్న దేశాలు ఉన్నాయనుకోండి, మనకి కొంచెం ఏదో మీరు వైజాగ్ లాంటి ఊర్లో చూస్తే అరే మధ్యాహ్నం ఎండ వచ్చిన 4 అవుతే చల్లబడిపోతుంది అంట. అవును. అదే గోదావరి జిల్లా కానీ కృష్ణా విజయవాడ కానీ ఆ గోదావరి గట్టున ఉన్న మన కృష్ణలంక అటుపక్క చల్లగా ఉందంట, మీకు తెలిసే ఉంటుంది. కానీ అక్కడ అసలు సముద్రపు యాక్సెస్ లేని కంట్రీస్ ఉన్నాయి. మీరు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. అంటే కేవలం అక్కడ పొల్యూషన్, గ్లోబల్ వార్మింగ్, లేకపోతే ప్రభుత్వం కొన్ని అనాలోచిత నిర్ణయాలు ఇవే కారణం అనుకోవచ్చా సార్ ఈ ఎండ వేడిమికి? ఇదేమన్నా తగ్గే అవకాశం ఉందా రాబోయే రోజుల్లో? ఏం లేదా? అంటే ఒక సీజన్ మారినప్పుడు కొంచెం తగ్గుతుంది, ఇంకొక 15 రోజులు నెల రోజుల్లో తగ్గిపోతుంది. ఇప్పుడు అమెరికాలో టెంపరేచర్ రైజ్ అయ్యాయి. టెక్సస్ స్టేట్, హ్యూస్టన్, డల్లాస్ అక్కడంతా కూడా టెంపరేచర్ రైజ్ అయ్యాయి. నాకు వచ్చిన 2 రోజులు న్యూస్ చూస్తున్నాం కదా. సో ఆ విండ్స్ మారుతున్నాయి అన్నమాట, విండ్ ప్యాటర్న్ ఉంటుంది. అందుకే కదా మన ఎలినో ఎఫెక్ట్ వచ్చి పసిఫిక్ మహాసముద్రంలో హీట్ ఎక్కువయి మనకు వానలన్నీ డిలే అయిపోతుంది. సో ఇది కొంచెం కొంచెం తగ్గడానికి చాలా అవకాశం ఉంది. ఎప్పుడు అలా ఉండదు కదా, భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరుగుతున్నారు. ఆ యాక్సెస్ కూడా మారి మనకి టెంపరేచర్ తగ్గుతాయి. ఓకే. ఇప్పుడు మీరు అడిగారు కదా, ఇప్పుడు అనాలోచిత నిర్ణయమా, ఇప్పుడు ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? ముందు మన కంట్రీ గురించి ఆలోచిద్దాం, మన దేశం గురించి ఆలోచిద్దాం. మోడీ గారు మంచి నిర్ణయం ఇస్తున్నారు. నిర్ణయం నేను ఒక పెద్ద ఆయనతో మాట్లాడా పవర్ మినిస్ట్రీలో. ఇది వరకు 4-5 ఏళ్ల క్రితం మోడీ నిర్ణయం ఏంటంటే క్రిటికల్ సూపర్ థర్మల్ పవర్ ప్లాంట్స్ అని 800 మెగావాట్స్ పైన పెట్టారు. రామగుండంలో మనకు వచ్చి పొల్యూషన్ వస్తుంది, ఇంకొద్దు మనం సోలార్కి వెళ్ళిపోదాము అని నిర్ణయించుకున్నారు, లేదా విండ్ పవర్కి వెళ్ళిపోదామని. మళ్ళీ ఇప్పుడు ఆల్రెడీ మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, మన దగ్గర ఉన్న రిసోర్సెస్ తోటి మన పవర్ ని మనం రైజ్ చేసుకోవాలని. గత 5 ఏళ్ల నుంచి నిర్ణయాలు వచ్చాయి. అంతకు ముందు నిర్ణయాలు వేరుగా ఉన్నాయి. సోలార్ పవర్ ముందుకెళ్తుంది, ఇది నిర్ణయం, ఇది థర్మల్ పవర్ కూడా ముందుకెళ్తుంది. థర్మల్ పవర్ నుంచి వచ్చే పొల్యూషన్ లో పార్టికల్స్ ని తగ్గించాలి. అది మన హ్యూమన్ కి లంగ్స్ లోకి వెళ్ళి ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు మంచి పొల్యూషన్ కంట్రోల్ మెథడ్స్ వచ్చాయి థర్మల్ ప్లాంట్స్ లోను, స్టీల్ ప్లాంట్స్ లోను. చాలా హై డెన్సిటీ పార్టికల్స్ అన్ని తీసేసి కిందకి తీసుకొస్తున్నారు. బాగా కార్బన్ డైఆక్సైడ్ నే పైకి వదులుతుంది. సో అలాంటి నిర్ణయం యూరోప్ లో కొంచెం తీసుకుంటారా ఏమిటి తెలియదు, చూడాలి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.